ఓంబాబు చెప్పినట్టు ఆ పెయింటర్ స్వీటీ బొమ్మ గీసుంటాడా? స్వీటీ కార్తీక్ గారి కూతురని ఎంతో ఆశపడ్డాను, కానీ కాదని తెలిసిపోయింది. మరి స్వీటీ పల్లవి అక్క కూతురు కానప్పుడు పల్లవి అక్క రూపంలో ఉన్న నన్ను చూసి అమ్మ అమ్మ అని ఎందుకు పిలుస్తుంది? ఒకవేళ నన్ను రాధికలా ఫీల్ అయ్యేలా పిలుస్తుందా? అసలు ఇది ఎలా సాధ్యం? బాబు, నా మనవరాలు ఇప్పుడు అచ్చం ఎలాగే ఉంటుందా బాబు చెప్పు. అవునండి, ఇలాగే ఉంటుంది. నిజంగా నిజంగా నా కూతురు ఇప్పుడు ఇలాగే ఉంటుందా? మీరిచ్చిన ఫోటోని బట్టి దాదాపు ఇలాగే ఉంటుంది. అక్క, నా కూతురు అక్క, నా కూతురు. నానా, నా కూతురు నాన్న. మావయ్య, నా కూతురు మావయ్య, నా కూతురు, నా కూతురు. ఏంటి సకల ఇది? మన టైం అస్సలు బాలేదు. పల్లవి పోయిందనుకుంటే రాధిక వచ్చింది, రాధిక పోయిందనుకుంటే స్వీటీ వచ్చింది, స్వీటీని పంపించేద్దాం అనుకుంటే ఇప్పుడు కార్తీక్ కూతురు రాబోతోంది. ఈ ఇంట్లో మన పొజిషన్కి గ్యారెంటీ లేకుండా పోతుంది. రానివ్వనత్త, నాకు అడ్డుపడే ఎవ్వరిని ఇంట్లోకి రానివ్వను. ఏం రానివ్వవో ఏంటో, నువ్వు అలా అంటూనే ఉంటావు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు.
ఆఫ్టర్ ఆల్ బుడ్డిది. ఆ స్వీటీనే మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చేది కార్తీక్ కూతురు, ఈ ఇంటి వారసురాలు. దాన్ని మనమేం చేస్తాం? చెయ్యాలి, మనమే చెయ్యాలి. కార్తీక్ తన కూతుర్ని వెతికి కనిపెట్టే లోపే దాన్ని మనమే కనిపెట్టి కార్తీక్కి ఇంటికి దూరం చేయాలి. అది మీ వల్ల కాదు. కార్తిక్ కూతుర్ని కనిపెట్టడం మీ వల్ల కాదు. ఏంటి మావయ్య నువ్వు అనేది? అవును, నీ అల్లుడు వల్ల కాదు, చివరికి ఆ దేవుడు వల్ల కూడా కాదు. ఎందుకంటే కార్తిక్ కూతురు అసలు ఈ భూమి మీదే లేదు. ఏంటి మావయ్య నువ్వు అనేది? కాస్త మాకు అర్థమయ్యేలా చెప్పు. లోపల స్కెచ్ ఆర్టిస్ట్ వేసింది కార్తిక్ కూతురు బొమ్మ కాదు. మరి ఈ ఓం బాబు క్రియేట్ చేసిన ఫేక్ కూతురు బొమ్మ. అబ్బా, ఎపిసోడ్ బ్యాంగ్ లో సగం సగం కాకుండా ఏం చేసావో చెప్పిచావు. లేదంటే టెన్షన్ తో నేనే నిన్ను చంపేస్తా. వద్దు వద్దులే, నేనే చెప్తా. అల్లుడు పడుకున్నాడా? ఎక్కడ పెట్టుంటాడు ఈ ఫోటో? వదినే, నువ్వు చెప్పినట్టే అల్లుడు దగ్గర ఉన్న ఫోటో తీసేసి నువ్వు ఇచ్చిన ఫోటో పెట్టేశాను వదినే. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఓం బాబు, థ్యాంక్ యూ సో మచ్. అయినా రెండు ఒకటే ఫోటోస్ కదా, ఇంత కష్టపడి నాతో ఎందుకు మార్పించినట్టు? రెండు ఒకటి కాదు ఓం బాబు, ఒకటిలా ఉండే వేరు ఫోటోలు. వదినాయ్, నువ్వు చెప్పిన ఒక ముక్కలో అర ముక్క కూడా అర్థం కాలేదు వదినాయ్. పాప ఫేస్ని మార్ఫింగ్ చేయించి ముఖ కవళికల్ని మార్చాను. రెండు ఫోటోల్ని పక్క పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప అది కనిపెట్టలేరు. అల్లుడి దగ్గర ఫోటో ఉంది కదా, దాన్ని నేనే మార్చేశా.
అంటే ముఖ కవలికలు బట్టి స్కెచ్ వేసేవాళ్ళు ఫోటోని చూసి వేస్తారు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఒరిజినల్ పాప ఫేస్ బదులు కాంచనవల్లి ఫేస్ మార్ఫింగ్ చేసిన డమ్మీ పాప మొహం వస్తుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు లోపల స్కెచ్ ఆర్టిస్ట్ వేసింది కార్తీక్ కూతురు బొమ్మ కాదా? అంతేగా. సకల లేకపోతే ఏంటి? స్కెచ్ ఆర్టిస్ట్ కార్తీక్ కూతురు బొమ్మ గీస్తాడు. దాని ద్వారా కార్తీక్ కంటే ముందే ఆ పిల్లని పట్టుకొని ఈ ఇంటికి కార్తీక్ కంటికి కనబడకుండా చేద్దామని నేను ప్లాన్ చేసుకుంటే మొత్తం నాశనం చేశావు. ఇప్పుడు కూడా కార్తీక్ కూతుర్ని కార్తీక్ కంటే ముందు మనమే పట్టుకోవచ్చు. ఇదిగో ఒరిజినల్ ఫోటో. సారీ మావయ్య, పనికి మళ్ళీ పనిచేసావని ఆవేశపడ్డాను. ఈ ఫోటోతో ఇక అసలు పని మొదలు పెడతాను. ఏం చేయబోతున్నావు సకల? నువ్వు అలా సీరియస్ గా చూడకు సకల. నువ్వేం చేయబోతున్నావో తెలిస్తేగా దానికి మేం ప్రిపేర్ అయి ఉండేది. లేదంటే ఇదిగో ఈయనేదో ఒక తిరకాసు పని చేశాడనుకో సమస్యలన్నీ మళ్ళీ మొదటికొస్తాయి. అందుకే అడుగుతున్నాను. స్కెచ్ ఆర్టిస్ట్ వేసిన డమ్మీ పాపని వెతుకుతూ కార్తీక్ తిరుగుతూ ఉంటాడు. ఈలోపు ఈ ఒరిజినల్ పాప బొమ్మని గీయించి దాన్ని పట్టుకుని ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తాను. ఈ విషయం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి. నాలుగో మనిషికి తెలిసిందో? నాకు తెలిసింది మేడం. ఏం తెలిసింది నీకు? ఈ ఇంట్లో అందరికంటే మీరే చాలా పవర్ఫుల్ అని. అయితే ఏం లేదు మేడం, పోలీసరికి దొంగలతోనే ఎక్కువ పని కదా మేడం. ఆ దొంగ ఎలా ఉంటాడో ఈ దొంగ ఎలా ఉంటాడోనని కనిపెట్టే పనులే ఎక్కువ ఉంటాయి కదా మేడం. ఆ కనిపెట్టలేని దొంగల బొమ్మలు వేయడానికి సార్ దగ్గర రికమెండ్ చేస్తారని. సర్లే వెళ్ళు. చేస్తారు కదా మేడం? చేస్తాను. మేడం నిజంగానే చేస్తారు కదా? అబ్బా చేస్తానని చెప్పాను కదా, వెళ్ళు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. నమస్తే అండి, వెళ్ళొస్తాను మేడం. తీసుకోండి మేడం, ఇది మీకోసమే స్పెషల్గా వేశాను. నా కోసమా? అవును, మీకోసమే స్పెషల్గా. మేడం మేడం మేడం, ఇప్పుడు కాదు, నేను వెళ్ళాక చూడండి, సర్ప్రైజ్గా ఉంటుంది. వెళ్ళొస్తాను మేడం, వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తాను. వెళ్ళరా.
మావయ్య, ఇప్పుడొచ్చింది ఎవరో కాదు, ఓ రాధిక. ఇదిగో దాని సిగ్నేచర్. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నా ముందే నిలబడి నాకే వార్నింగ్ ఇస్తుంది. దాని ధైర్యం సంగతి అటుంచు, మనం మాట్లాడేసుకుంది అంత వినేసిందంటవా? లేదు మావయ్య, వినుంటే దాని రియాక్షన్ ఇలా ఉండదు. మరేంటా వార్నింగ్? నేను బ్రతికే ఉన్నాను, స్వీటీ జోలికి రావద్దు అని హెచ్చరించడానికి ఇచ్చిన జలక్. పదే పదే బ్రతికున్నానని గుర్తు చేయడం నీ చావు కొరకేనే. చంపుతా, ఖచ్చితంగా చంపుతా. నువ్వు చచ్చావనే విషయం నీ శవానికి గుర్తు చేస్తా. నా తెలివితేటలు ఉపయోగించి ఆ ఫోటోను మార్చేసి భలేగా చేశాను. ఇదిగో వదినే, నువ్వు నన్ను ఎంత మోసం చేసినా నీ మీద అభిమానంతో, నువ్వు ఇచ్చిన డబ్బుల మీద ప్రేమతో ఈ హెల్ప్ చేశాను వదినే. ఇంకోసారి నన్ను బాధ పెట్టకు. సరే ఓం బాబు, ఇంకెప్పుడు బాధ పెట్టనులే. నీ అకౌంట్కి 1 lakh పంపించాను, చూసుకో. ఆ? నువ్వు నువ్వు వదినవి కాదు వదినా, వరాల లక్ష్మివి, కాంచనవల్లివి కాదు, కనక మహాలక్ష్మివి వదినాయ్. ఉంటాను ఉంటాను, బాయ్ వదినాయ్. రే భార్గవ్, భార్గవ్, ఎవరై ఉంటారా? ఏమమ్మా? రాధిక కనపడకుండా పోయిన దగ్గర నుంచి కాలింగ్ బెల్ మోగుతుంటే చాలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మేము ప్రశాంతంగా బతికుండడం మీకు ఇష్టం లేదా? రాధిక గురించి నిజంగా మాకు తెలియదు సార్. ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు? భార్గవ్, ఒకసారి నేను చెప్పేది విను. బాబు, మీకు దండం పెడతామయ్యా, మమ్మల్ని ఇలా వదిలేయండి. మేము అసలే కూతురు ఎక్కడుందో తెలియని బాధలో ఉన్నాం. మొన్న వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేసి మమ్మల్ని కోలుకోకుండా చేశారు. ఎందుకయ్యా, ఎందుకు మమ్మల్ని ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతున్నారు? నేను వచ్చింది
రాధిక గురించి అడగటానికి కాదండి, స్వీటీ దత్తత మహోత్సవానికి మిమ్మల్ని పిలవటానికి. ఏంటి బాబు మీరనేది? అవునమ్మమ్మా, ఈ విషయం చెప్పడానికి నేను బ్యాడ్ పోలీస్ వచ్చాం. మీరు బ్యాడ్ పోలీస్ కి చెప్పే అవకాశం ఇవ్వలేదు. నువ్వు మావయ్య మీ ఇద్దరూ కలిసి బ్యాడ్ పోలీస్ మీద అరిచేస్తూనే ఉన్నారు. వెరీ బ్యాడ్ కదా. క్షమించండి బాబు. అయ్యో మర్చిపోయాను, కూర్చోండి బాబు. పర్లేదండి.